హలో, నేను మీ కుమారినండి. నేను చేపల పులుసు ఎలా చేశానో మీకు చూపిస్తాను. చేపల పులుసు అందరూ బాగా చేస్తారండి, కానీ ఇది ఇంకా బాగా రుచిగా ఉండాలి అంటే ఏం చేయాలన్నది నేను చెప్తాను. ఎక్కడ కిక్ చేయకుండా చూడండి, అది చిన్న చిట్కా. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. తప్పకుండా చూడండి, ఎక్కడ కిక్ చేయొద్దు. చేపలు అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నీసు కూరలు ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, దాంట్లోనే చెక్క లవంగాలు ఒక 4 తీసుకున్నా, చెక్క రెండు రెండు ముక్కలు తీసుకున్నాను, దాల్చిన చెక్క 2 స్పూన్లు అల్లం వేసా. 2 స్పూన్లు అల్లం వేసి బాగా తిప్పుకోవాలి, అది కొంచెం మగ్గనియాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, టమాటాలు 2, ఒక ఉల్లిపాయ 3 కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసి దాంట్లోనే గల్లుప్పు, పసుపు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చేపల పులుసు కానీ ఏదైనా పులుసులో మనం గల్లుప్పు వాడుకుంటేనే చాలా బాగుంటుంది. అంతకు సాలకపోతే సాల్ట్ వాడుకోండి, తర్వాత ముందైతే గల్లుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. గల్లుప్పు వేసాను. అందులోనే 1 స్పూన్ పసుపు వేసుకొని మనం మూత పెట్టుకొని బాగా కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంటే అది ఆ గ్రేవీ అంతా కొంచెం స్మెల్ అనేది పోవాలి. కొంచెం పైకి ఆయిల్ తేలేటట్టుగా ఉండాలన్నమాట, మగ్గిద్ది. మనం అయితే అందులోనే కారం కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం పట్టిద్దండి, పులుసు కాబట్టి ఎక్కువ పట్టిద్ది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అన్నీ కలిపేసి మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కనుక ఉంటే బాగా మగ్గిద్ది, ఆయిల్ అంతా పైకి తేలిద్ది. చూడండి, అది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆగుదాము. చూడండి, 10 నిమిషాలు అయ్యాక అది ఆయిల్ అంతా తేలింది పైకి. ఆ తర్వాత ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నా కదా, ఆ ముక్కల్లో వేసేసుకొని మనం ఏం చేయాలంటే గెంట పెట్టి తిప్పకుండా ముక్కలు వేసాక 2 కాడలు ఉన్నాయి, అవి పట్టుకొని పైకి కిందకి అంటే మంచిగా కలిసిద్ది. నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేనైతే అలా చూపించలేకపోయాను. మీరైతే అట్లా పైకి అనండి. ఇక చూడండి ఎంత బాగా కలిసిందో. మనం గెంట పెట్టి బాగా తిప్పామనుకో ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, చిదురు అవుతాయి. ముక్క ఎప్పుడూ చెదరకూడదు. కానీ చాలా బాగుందండి కూర మాత్రం. పులుసు కూడా చాలా రుచిగా ఉంది. ఇదేదో రేగిందంట చేప, చాలా బాగుంది. మాకు రాయరాల నుంచి అతను తీసుకొస్తాడు, చాలా బాగా చేస్తాడు, శుభ్రం చేసి ఇచ్చిపోతాడు అన్నమాట. చింతపండు పులుసు అయితే పోసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత. పులుసు మనం ఎంతైతే బాగుంటుందో చూసుకోండి. కొంచెం పులుసు ఎక్కువగానే పట్టిద్ది చేపల్లో, మరీ పుల్లగా కాకుండా మీరు చూసి. నాదైతే 1.5 కేజీ అది చేప. బాగుంది చేప కూడా, చూడండి. ఎక్కువ మనం ఉడకనియకుండా ఒక అరగంటలో మొత్తం కూర అంతా అయిపోవద్ది. ముక్క చెదరకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇది నేను చెప్పా కదా మధ్యలో ఒక చిట్కా చెప్తానని, ఇదేనండి. మెంతులు ఒక స్పూన్ కనుక మెంతులు వేసుకున్నామంటే అసలు కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. మెంతులు వేసుకోండి, సగం ఉడికాక మెంతులు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ మెంతుల వల్లే కూర మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే చేపల కూర సూపర్గా చేస్తాను. మా వాళ్ళందరూ, మా చుట్టాలందరూ నేను చేపల పులుసు అంటే చాలా ఇష్టపడతారు. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. కూర దింపుతున్నాం అన్నాక ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర కనుక వేసుకున్నామంటే చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి, చెదరకూడదు. ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి. పెద్ద చేపేనండి ఇది, 1.5 కేజీ ఉంది చేప. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.